అందరికీ నమస్కారం. ఈరోజు మనం విద్యా దృక్పథాలు అకాడమీ టెక్స్ట్ బుక్. ఈ అకాడమీ టెక్స్ట్ బుక్లో నుంచి కొన్ని అంశాలు అంటే ముఖ్యంగా చట్టాలు, దానికి సంబంధించిన సెక్షన్స్, ఆ సెక్షన్స్లో సబ్ సెక్షన్స్ ఏం వాడుతున్నారు, అలాగే ఏం అడుగుతున్నారు, ఎలా గుర్తించుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఈ క్లాస్లో నేర్చుకుందాం. ఒక్కొక్క సెక్షన్ని, ఒక్కొక్క చట్టాన్ని సెక్షన్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం టైం పడుతుంది, మీరు జాగ్రత్తగా విని నోట్ చేసుకోండి. ఆర్టీఈ 2009 యాక్ట్ ఫస్ట్గా మనం నేర్చుకోవాల్సింది. ఓకే, 2009 యాక్ట్, ఆర్టీఈ 2009 యాక్ట్. ముఖ్యంగా ఈ చాప్టర్ 4లో చట్టాలు, హక్కుల గురించి ఎక్కువగా ఇవ్వబడ్డాయి. చాలా ఇంపార్టెంట్ ఈ బుక్. మొత్తం ఫస్ట్ నుండి చివరి వరకు కూడా మీరు లైన్ టు లైన్ చదవాల్సి ఉంటుంది. అలాగే మనం ఇచ్చిన విద్యా దృక్పథాలు అప్లికేషన్ టైప్, అంటే సిడబ్ల్యూఎస్ఎంకి అప్లికేషన్ టైప్ మనం ఇచ్చాం. ఆ బుక్, ఈ బుక్, రెండు బుక్లు చదవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే మ్యాటర్ నేను ఎక్కువగా ఇవ్వలేదు, కొన్ని మాత్రమే చట్టాలు ఇలాంటివి మాత్రమే ఇచ్చాను. అలాగే ఇందులో లేనివి కూడా కొన్ని మన బుక్స్లో అంటే మెటీరియల్లో ఇవ్వబడ్డాయి. సో ఈ రెండు బుక్స్ కూడా మీరు కంబైన్డ్గా చదవాల్సి ఉంటుంది. ఒక బుక్ మీద డిపెండ్ అవ్వకండి దయచేసి. ఓకే, చట్టాల హక్కుల్లో ఫస్ట్ తరగతి గది ఒక చిన్న మోతాదు సమాజం. ఓకే, క్లాస్ రూమ్ ఈజ్ ఏ మినియేచర్ సొసైటీ అని చెప్పిన వారు ఎవరంటే జాన్ డ్యూయి. అలాగే దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందని ఎవరు చెప్పారు? డిఎస్ కొటారి చెప్పారు. ఓకేనా, డిఎస్ కొటారి చెప్పారు. ఇలాంటి స్టేట్మెంట్స్ కూడా మ్యాచింగ్ టైప్ అడుగుతారు. అలాగే ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ ఎవరు రాశారు అని అడుగుతారు. ఆ రిపోర్ట్ ఎవరు రాశారు అంటే డిఎస్ కొటారి రాశారు. అందులోనే ఈ దేశ భవిష్యత్తు అనేది తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందని ఆయన వివరించారు. కాబట్టి అందరూ పిల్లలు పాఠశాలలకు రావాలి, వారి భవిష్యత్తును ఆనందకరంగా, సంతృప్తికరంగా ఉంటూ సాంఘిక అనుకూలమైన ప్రవర్తన కలిగి ఉండి జీవించగలగాలి అని ఆయన భావన. ఓకే, ఇవన్నీ జనరల్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ తర్వాత మనం ఏ విధంగా చేయడానికి ఉచిత నిర్బంధ బాలల విద్యా హక్కుల గురించి మనం ఒక చట్టం ఏర్పాటు చేయబడింది. అది 2009లో సంబంధించి ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం. ఓకేనా, కంపల్సరిగా పిల్లలందరూ కూడా విద్యని హక్కుగా కలిగి ఉండాలి అనేది నిర్ణయించబడింది కనుక 2009 చట్టాన్ని తీసుకురాబడింది. ప్రాథమిక హక్కుగా మారిన విద్యను పిల్లలందరూ పొందడానికి అనుగుణంగా మన దేశ పార్లమెంట్లో 2009 ఆగస్టు నెలలో ఒక చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఇది కూడా ఇంపార్టెంటే, ముఖ్యంగా ఆగస్టు 4. సో ఆగస్టు 4న ప్రవేశపెట్టారు ఇది. ఈ ఆగస్టు 4 అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ పిల్లల విద్యా హక్కు చట్టకు సంబంధించి ఉచిత నిర్బంధ విద్యకు సంబంధించిన ముఖ్యమైన డేట్ అది, ఆగస్టు 4. తర్వాత మనం ఏం నేర్చుకోవాలి అయితే, మరి ప్రవేశపెట్టిన తర్వాత ఎప్పుడు దాన్ని రాష్ట్రపతి ఆమోదం లభించింది అంటే ఆగస్టు 26. ఓకే, ఆగస్టు 26. ఈ 4 ఉంది కదా, ఓకేనా, ఈ 4 చూడండి, డిఫరెన్స్ 4 ఉంది. మీరు అలా గుర్తుపెట్టుకోండి. 2 + 4 = 6, అలాగే లేదా 6 - 2 = 4. అలాగైనా గుర్తుపెట్టుకోండి. డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. 4 తర్వాత 26 గుర్తుపెట్టుకోవాలి. అదే నెలలో 2009 ఇయర్ భారత రాష్ట్రపతి ఆమోదం పొందారు. ఆ తర్వాత భారత ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టంగా పేర్కొంది. ఓకేనా, భారత ప్రభుత్వం పేర్కొంది. ఈ చట్టం ఆగస్టు 27న గెజిట్లో ప్రచురించారు. ఓకేనా, ఆగస్టు 27న గెజిట్లో ప్రచురించారు. ఇక్కడ ఉన్న ప్రతి డేటు, ప్రతి మంత్ కూడా సంవత్సరం, మంత్ ప్లస్ డేటు చాలా ఇంపార్టెంట్. ఆగస్టు 4 ఇంపార్టెంట్, ఆగస్టు 26 నెక్స్ట్ డే ఆగస్టు 27 గెజిట్ ప్రచురించారు. గెజిట్లో ప్రచురించడం అంటే రాజ్యాంగంలో రాయబడింది అని మనం అర్థం చేసుకోవచ్చు, ఒక పత్రం అనమాట. నెక్స్ట్ ఈ చట్టం మరి ఎప్పుడు అమల్లోకి వచ్చింది? గెజిట్లో ప్రచురించిన తర్వాత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఇవన్నీ పోయి 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. చాలా డిస్కషన్స్ జరిగాయి. నెక్స్ట్ ఈ చట్టంలో మీకు మ్యాచింగ్ టెస్ట్ లేదా స్టేట్మెంట్లో అడుగుతాడు, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఇలాంటివి అడిగే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మీకు వివరిస్తాను చూడండి. 7 చాప్టర్స్ ఉంటాయి. సెక్షన్స్ 36 ఇచ్చాడు, కానీ ఇది ఇక్కడ టెక్స్ట్ బుక్లో తప్పులు ఉన్నాయి, చిన్న చిన్న, అవి కూడా సరి చేస్తాను. 38 సెక్షన్స్ ఉన్నాయి. అలాగే ఒక షెడ్యూల్ ఉన్నాయి. మరి ఎలా గుర్తించుకోవాలి అంటే 7 చాప్టర్స్. ఓకేనా, 7 చాప్టర్స్. 2009 గుర్తుంది కదా, యాక్ట్ ఏంటి 2009, 9 - 2 7 చాప్టర్స్. ఓకేనా, ఒక షెడ్యూల్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఏప్రిల్ 1న, అందుకే ఒక షెడ్యూల్ అనుకోండి. ఓకేనా, ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చింది కనుక ఒక షెడ్యూల్. ఓకేనా, బ్రీఫ్గా ఇక్కడ ఇవ్వబడింది. మొత్తం 7 అధ్యాయాలు, 38 సెక్షన్స్ మరియు ఒక షెడ్యూల్. ఓకేనా, ఒక షెడ్యూల్ ఈ చట్టంలో ఉన్నాయి. ఫస్ట్ అధ్యాయం అంటే చాప్టర్ 1లో ఫస్ట్ నుండి 2 సెక్షన్స్ ఉన్నాయి, అంటే 1 మరియు 2 సెక్షన్స్ అనేవి ఉన్నాయి. అందులో ఈ చట్టం యొక్క పేరు, ఈ చట్టం యొక్క పరిధి, దాని అమలు, వివిధ పదాలకు సంబంధించిన అర్థాలు, నిర్వచనాలు ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ చాప్టర్ 2 అధ్యాయం 2లో మనం
3, 4, 5 సెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఎందుకంటే డీటెయిల్డ్గా 1-2 సార్లు వివరిస్తున్నాను. ఒక్కొక్క అధ్యాయంలో ఏ సెక్షన్స్ ఉన్నాయి అని మ్యాచింగ్ టెస్ట్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? లేదా డైరెక్ట్ బిట్ అధ్యాయం చాప్టర్ 2లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఈ సెక్షన్స్ ఏ చాప్టర్లో ఉన్నాయి కూడా అడుగుతారనమాట. ఎటు నుంచి ఎటైనా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, 3, 4, 5 సెక్షన్లు చాప్టర్ 2లో ఉన్నాయి. ఓకేనా? చాప్టర్ 2లో అధ్యాయం 2లో 3 సెక్షన్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ చాప్టర్లో 2, 1లో 1 కలపండి, 2లో 1 కలపండి, 3 సెక్షన్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోండి. 1, 2 సెక్షన్లు అలా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఫస్ట్ చాప్టర్లో 2 సెక్షన్లు అంటే 1కి 1 కలపండి 2. రెండో చాప్టర్లో 3 సెక్షన్లు, 2కి 1 కలిపితే 3 సెక్షన్లు. ఏంటంటే 3, 4, 5 సెక్షన్స్ ఉంటాయి. ఓకేనా? 2కి 3 కలిపితే 5 సెక్షన్తో సరి, ఇంకా అంతకుమించి లేవు ఇక్కడ. ఇందులో సంబంధించిన డీటెయిల్ అంశాలు ఇంకా వస్తాయి. నెక్స్ట్ మనం వివరిద్దాం. అంటే ఉచిత విద్యకు బాలల హక్కులు, అలాగే బడిలో ప్రవేశం, అలాగే బదిలీ ధృవీకరణ పత్రం, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. అది డీటెయిల్గా వివరిస్తాను మళ్ళీ. నెక్స్ట్ చాప్టర్ 3లో ఏమున్నాయి? 6 నుంచి 11 సెక్షన్లు. అంటే ఇక్కడ 6 సెక్షన్స్ ఉన్నాయి. 6 నుంచి 11 సెక్షన్లు. 3లో 6 సెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? 3లో 6, 3 + 3 6. ఓకేనా? 3 + 3 6 సెక్షన్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 6 నుంచి 11 వరకు. ఓకేనా? అయితే 5 వరకు గుర్తున్నాయి కనుక 6 నుంచి 5 కలిపితే 11 అయిపోతాయి. కానీ టోటల్గా అయితే 6 సెక్షన్స్ ఉంటాయి. చాప్టర్ 3లో 6 సెక్షన్స్ ఉంటాయి. 3లో 6 సెక్షన్స్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఇందులో కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యతలు, ఇలాంటి అంశాలన్నీ ఉన్నాయి. అవి డీటెయిల్గా మళ్ళీ వివరిద్దాం. నెక్స్ట్ చాప్టర్ 4 అంటే 4 మల్టిపుల్. మళ్ళీ ఇందాక 3 ఎలాగ మల్టిపుల్ వచ్చిందో 4కి 4 మల్టిపుల్. ఇక్కడ 11 సెక్షన్స్ తర్వాత ఏమొస్తుంది? 12 సెక్షన్. ఓకేనా? 12 సెక్షన్. 12 నుంచి 28 వరకు ఉన్నాయి. అంటే దాదాపుగా 17 సెక్షన్స్ ఉన్నాయి ఇందులో. 12 నుంచి 28 వరకు సెక్షన్స్ ఉన్నాయి. చాలా పెద్ద చాప్టర్ ఇదే. ఎక్కువ సెక్షన్స్ ఉన్న చాప్టర్ ఏది అంటే అధ్యాయం 4. ఈ సెక్షన్లో ఏమేమి ఉంటాయంటే పాఠశాలలో మరియు ఉపాధ్యాయుల యొక్క బాధ్యతలు, ఇందులో అంశాలు పొందుపరిచారు. అలాగే ముఖ్యంగా పిల్లలు ఎంపిక విధానానికి గురి చేయరాదు, అంటే సెలక్షన్ ప్రాసెస్ ఉండకూడదు, అంటే టెస్టులు కానీ ఇలాంటివి. అలాగే డొనేషన్స్, క్యాపిటల్ ఫీజు ఇలాంటివి కలెక్షన్ చేయరాదని ఇక్కడ ఉంది. అలాగే పిల్లల్ని హింసించరాదని ఉంది. పాఠశాల స్థాపనకు సరైన ప్రమాణాలు పాటించాలని కూడా చేయబడింది. ఇక్కడ 28వ సెక్షన్ వరకు ఇక్కడ ఉంది. సో ఇక్కడ 4 అనేది 4 మల్టిపుల్స్ ఉన్నాయి చూడండి. 4 3 12, 4 7 28. సో అలాగా మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏదో ఒక చిన్న క్లూ కానీ మనకు దొరికితే వెంటనే ఫలానా సెక్షన్ వరకు అని మనకు గుర్తొస్తుంది. ఓకేనా? ఒక 2-3 టైమ్స్ అలాగా మనం చదివితే అదే గుర్తుంటుంది. అలాగే చాప్టర్ 5లో 2 ఉంటాయి. చాప్టర్ 5లో 2 ఉంటాయి. ఏంటి? 28వ సెక్షన్, 30వ సెక్షన్. ఓకేనా? 28 అయిపోయి ఇక్కడికి. ఓకేనా? తర్వాత ఉండేది ఏంటి? 29, 30 సెక్షన్లు. చాప్టర్ 5లో 2 ఉన్నాయి. ఓకేనా? 5లో 2 ఉన్నాయి. ఏంటంటే 29, 30. ఇవి నాణ్యమైన విద్యకు సంబంధించిన విద్యా ప్రణాళికలు, అలాగే పాఠ్య ప్రణాళికలు, అలాగే మూల్యాంకన విధానాలు, ఇవన్నీ కూడా పొందుపరిచారు ఇందులో. అవి ఎలా తయారు చేయాలి, ఏంటి, ఎవరు తయారు చేయాలి, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. సెక్షన్ 29 మరియు 30కి సంబంధించి. నెక్స్ట్ అధ్యాయం 6 అంటే చాప్టర్ 6లో మళ్ళీ సిక్స్త్ చాప్టర్లో 14 ఉంటే ఆ 4 చివరి 4 నెక్స్ట్ ఉన్నాయి అన్నమాట. ఓకేనా? దాంతో మనకి సెక్షన్స్ యొక్క నెంబర్ అయిపోయింది. ఈ సెక్షన్స్ మీరు సెపరేట్గా రాసుకోవాలి. చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 అలా రాసుకొని పక్కన ఈ సెక్షన్స్ ఏవేవి ఉన్నాయో మీరు ఒక చిన్న టేబుల్ లాగా రాసుకొని గుర్తించుకోవాలి. ఓకేనా? ఇక్కడ చివరిలో మనం ఇవన్నీ కూడా ఏంటేంటి ఉన్నాయనే అంశాలు ఏంటి అనేది మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నుండి మనం స్టార్ట్ చేద్దాం. చాప్టర్ 1. సో ఇందులో ఉపోద్ఘాతం అంటే 2 సెక్షన్స్ ఉన్నాయి. 1 నుంచి 2 వరకు ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ మీకు బుక్లో అధ్యాయం 2 అని ఉంది. ఇక్కడ 3, 4 సెక్షన్లు మాత్రం అని ఇచ్చాడు. నేను యాడ్ చేశాను చూడండి. 3వది అంటే 4, 5 సెక్షన్లు ఉన్నాయని అని ఇచ్చేసాడు. 3ని యాడ్ చేయలేదు. సో ముందు పేజీలో 1 నుంచి 3 సెక్షన్లు అని ఇచ్చాడు. రాంగ్. ఇక్కడ 1 నుండి 2 సెక్షన్లే. చాప్టర్ 1లో 2 సెక్షన్లే. అదొకటి కరెక్షన్ చేసాం. ఓకేనా? ఇక్కడ 3ని యాడ్ చేసాం. రైట్. మీకు ఇక్కడ డీటెయిల్గా ఉంది. ఎక్స్ప్లెనేషన్లో డీటెయిల్గా ఉంది చూడండి. చాప్టర్ 1 ఇందులో 2 సెక్షన్స్ ఉన్నాయి. 1 నుంచి 2 వరకు. ఓకేనా? ఇక్కడ ఏమి ఇచ్చాడు? 3 అని ఇచ్చాడు. సో దాన్ని మనం కరెక్ట్ చేసాం. రైట్. సెక్షన్ 1 దేన్ని తెలియజేస్తుంది అని చెప్తాడు. పేరు, పరిధి, ప్రారంభం. అంటే దేని గురించి
ఈ యొక్క చట్టం గురించి, చట్టం యొక్క పేరు, దాని పరిధి ఏంటి, దాని ప్రారంభం గురించి తెలియజేస్తుంది. పేరేంటి? ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ఓకేనా. నెక్స్ట్ దీని పరిధి ఎంతవరకు దీన్ని మనం విస్తరించవచ్చు అంటే భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ మినహా భారతదేశం మొత్తం వర్తిస్తుంది. అది 2009 నాటికి, 2010 అలాగే అమలులోకి వచ్చింది కనుక. సో కానీ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కూడా ఇందులో భాగమే ప్రజెంట్. ఓకేనా. దాని మీద దృష్టి పెడతారు. ఓకేనా. నెక్స్ట్ అది ఎప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్ అమల్లోకి ఉంది అంటే లేటెస్ట్గా జమ్మూ కాశ్మీర్ ఎప్పుడు ఏర్పడిందో ఆ సంవత్సరం నుంచి దీని పరిధిలోకి వచ్చేసిందని మనం గుర్తుపెట్టుకోండి. ఇంకా మరి ఇంకేవి కూడా మినహాయింపు లేదు. ఈ చట్టంలో ఏ రాష్ట్రం కూడా మినహాయింపు లేదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ జమ్మూ కాశ్మీర్ ఎప్పుడు ఏర్పడింది అనేది మీరు చూసుకొని లడాక్ జమ్మూ కాశ్మీర్గా విడదీశాం కనుక అక్కడ ఏ సంవత్సరం నుంచి అనేది మీరు జీకే కరెంట్ అఫైర్స్లో అప్డేటెడ్గా ఉండాలి. అది ఇక్కడ తీసుకొచ్చి మీరు రాసుకోండి. నెక్స్ట్ ప్రారంభం ఎప్పుడు, ప్రారంభాన్ని తెలియజేస్తుందని చెప్పాం కదా. ఇప్పుడు ప్రారంభం 2010 ఏప్రిల్ 1. నెక్స్ట్ సెక్షన్ 2. నెక్స్ట్ సెక్షన్ 2. సో ఎప్పుడు కూడా సెక్షన్ 1 ఎప్పుడు కూడా ఒకవేళ ఏదైనా సరే సెక్షన్ 1 అవ్వచ్చు, లేకపోతే ఆర్టికల్ 1 అవ్వచ్చు, ఎప్పుడు కూడా పేరు, పరిధి, దాని ప్రారంభం, దాని బౌండరీ, దాని గురించే చెప్తుంది. ఏదైనా సరే ఏదైనా ఫస్ట్ ఎప్పుడు కూడా దీని యొక్క అంటే ఈ ఒక చట్టం అయితే చట్టము, అలాగే ఆర్టికల్స్ అయితే ఆర్టికల్, దాని యొక్క పేరు, పరిధి, ప్రారంభాన్ని తెలియజేస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోవచ్చు మనం. అలాగే సెక్షన్ 2. సెక్షన్ 2లో ఏంటంటే పేరు, పరిధి అయిన తర్వాత డెఫినేషన్స్ ఉంటాయి. డెఫినేషన్స్. ఓకేనా. డెఫినేషన్స్ అలాగే ప్రతి వర్డ్ యొక్క అర్థాలు ఇస్తుంది అనమాట. ఇదంతే. రాజ్యాంగంలో ఉండే ఆర్టికల్స్ కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. సో బాలలు అంటే ఎవరు అని అడిగాడు ఒకసారి బిట్టు. 6 నుంచి 14 సంవత్సరం బాల బాలికలందరూ కూడా ఇందులో వర్తిస్తారు. ప్రాథమిక విద్య అంటే ఏమిటి అని కూడా అడిగాడు. అంటే 1 నుండి 8వ తరగతి వరకు చెప్పే విద్యనే మనం ప్రాథమిక విద్య అని నిర్వచించుకోవచ్చు. క్యాపిటేషన్ రుసుము అనగా బడి నిర్ధారించిన రుసుము కాకుండా ఇతర రూపాల్లో వసూలు చేసిన ఫీజులన్నీ కూడా, అంటే చందాలు అవ్వచ్చు, విరాళాలు అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా క్యాపిటేషన్ రుసుము. ఓకేనా. దాన్ని క్యాపిటేషన్ రుసుము అని అంటాం. క్యాపిటేషన్ రుసుము పైన ఏ సెక్షన్లో వివరించబడింది అంటే సెక్షన్ 2లో వివరించబడింది. నెక్స్ట్ సంబంధించిన ప్రభుత్వం అనగానేమిటి అని అడిగాడు ఒకసారి బిట్టు. బడులు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ లేకపోతే కేంద్ర ప్రభుత్వం అని మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క శాసనసభ లేకపోతే కేంద్ర ప్రభుత్వం అన్నమాట. ఓకేనా. అలాగా రాష్ట్ర ప్రభుత్వం లేదా శాసన ప్రభుత్వం, శాసనసభ లేని రాష్ట్రాలు ఉంటాయి, అలాంటి వాటికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. ఒకవేళ రాష్ట్రాలు అనుకోండి, ఆ రాష్ట్ర ప్రభుత్వమే సంబంధిత ప్రభుత్వం అవుతుంది. ఏంటి? ఈ చట్టానికి సంబంధించిన అమలుకు సంబంధించింది. ఓకేనా. నెక్స్ట్ స్థానిక ప్రభుత్వం అనగా అంటే నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, అలాగే గ్రామ పంచాయతీలు, ఇవన్నీ కూడా స్థానిక ప్రభుత్వమే. ఇలాంటివన్నీ కూడా బడి మీద పరిపాలన సంబంధిత నియంత్రణ కలిగిన సంస్థలుగా సూచిస్తుంది. వాళ్ళకి కొంత నియంత్రణ హక్కులు ఉన్నాయన్నమాట వీటన్నిటికి కూడా. ఓకేనా. నెక్స్ట్ బడి అనగానేమి అంటే ప్రాథమిక విద్యను అందజేస్తూ ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్ ఏదైనా సరే దాన్ని మనం స్కూల్ అని పిలుస్తాం. ప్రతికూల వర్గాలకు చెందిన బాలికలు ఎవరు అని ఒకసారి బిట్ అడిగాడు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక పరంగా, విద్యాపరంగా వెనకబడిన వర్గం. ఇందులో ఈ వెనకబడిన వర్గం అని మనం కాదు అని అనుకుంటాం. ఏ సామాజిక పరంగా వెనుకబడిన పిల్లలు, బి విద్యాపరంగా వెనుకబడిన పిల్లలు, సి 1 మరియు 2, డి ఏవి కావు అని అంటారు. సో ఈ విధంగా బిట్స్ ఫ్రేమ్ చేస్తారు. సో అందుకే మనం ప్రతికూల వర్గాలకు చెందిన బాలలు అనగా సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలు, అందులో ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీకి సంబంధించిన పిల్లలు. అలాగే బలహీన వర్గానికి చెందిన బాలలు ఎవరంటే వార్షిక ఆదాయం తక్కువ ఎవరైతే ఉన్నారో ఆ తల్లిదండ్రులకు చెందిన బాలికల్ని మనం బలహీన వర్గాలకు చెందిన బాలికలు అని పిలుస్తాం. బాలల హక్కుల సంరక్షణ కమిషన్ ఎవరు అంటే ఏంటి అని అంటే డెఫినేషన్ ఉంది. బాలల హక్కుల సంరక్షణ కమిషన్ చట్టం 2005లో సెక్షన్ 3 ప్రకారం ఏర్పాటు చేయబడిన కమిషన్. చాలా ఇంపార్టెంట్. ఈ సెక్షన్ 3 2005 చట్టంలో ఉంది. ఓకేనా. 2005 చట్టంలో అంటే 2005 అంటే ఆర్టీఏ యాక్ట్ 2005 చట్టంలో సెక్షన్ 3లో 3 ఫర్ సి ఫర్ కమిషన్ అనమాట. అక్కడ కోడింగ్ కూడా మీకు ఇస్తున్నాం చూడండి. సెక్షన్ 3 దేనికి పరిచిస్తుంది, దేనికి సంబంధించింది? ఆర్టీ సెక్షన్ 3 ఏంటి అని అడుగుతాడు. అందులో ఏంటుంది అంటే సి 3 అంటే ఇంగ్లీష్లో సి మనం గుర్తుపెట్టుకోండి. సి ఫర్ కమిషన్, కమిషన్ ఏర్పాటు. ఓకేనా. ఇది సెంట్రల్ కమిషన్ అనమాట, సెంట్రల్ కమిషన్. ఓకేనా. నెక్స్ట్ ప్రత్యేక వర్గీకరణకు చెందిన పాఠశాల అంటే ప్రత్యేక వర్గీకరణ చెందిన పాఠశాలలో ఈ కింది వాటిలో ఏది అని అడుగుతాడు. సైనిక్ స్కూలు, నవోదయ పాఠశాలలు. ఓకే. సైనిక్ స్కూలు, నవోదయ పాఠశాలలు లాంటివి మనం ప్రత్యేక వర్గీకరణ చెందిన పాఠశాలలు. ఇప్పుడు వరకు మనం సెక్షన్ 1 and 2లో నేర్చుకున్నాం. సో ఇంకా డీటెయిల్డ్గా మీరు నెట్లో సెర్చ్ చేస్తే 2లో ఏ, 2లో బి, 2లో సి, 2లో. సో చాప్టర్ 2 నెక్స్ట్ చాప్టర్ 2 నేర్చుకుందాం. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టంలో చాప్టర్ 2లో 3 సెక్షన్స్ ఉంటాయి.
2 తర్వాత నెంబర్ 3. సో అందులో 3 సెక్షన్స్ ఉంటాయన్నమాట. అలా గుర్తుపెట్టుకోండి. అలాగే 2 + 1 3 అంటే అక్కడ 3 సెక్షన్స్ ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఎన్ని సెక్షన్స్, ఏ సెక్షన్స్ ఎక్కడ నుండి ఏ సెక్షన్స్ ఉంటాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మ్యాచింగ్ టెస్ట్ అనేది వస్తున్నాయి. ఫస్ట్ సెక్షన్ 3 చూద్దాం. 3 ఫర్ ఫ్రీ అని గుర్తుపెట్టుకోండి. 3 ఫర్ ఫ్రీ, 3 ఫర్ ఫ్రీ, 3 ఫ్రీ అలా గుర్తుంచుకోండి. ఫ్రీ అంటే ఏంటి? ఉచిత విద్య, ఉచిత విద్య, అది పొందే హక్కు ఉంది. ఓకేనా? ఫ్రీ 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 అందరికీ ఫ్రీ అనమాట. ఎవరికి? 6 నుంచి 14 సంవత్సరాల వయసు బాలబాలికలందరికీ కూడా. ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల ఫీజులు నిషేధం, అన్ని రకాల ఫీజులు నిషేధం. ఫ్రీ కనుక ఫీజులు ఉండవు, అలా గుర్తుపెట్టుకోండి. ఫ్రీ ఫర్ ఎఫ్ అంటే ఫ్రీ, అలాగే ఫీ కూడా, ఫీ అంటే ఫీజులు అనమాట. నెక్స్ట్ 3లో తర్వాత ఇంకా సమాన అవకాశాలు సంరక్షణ పూర్తి భాగస్వామ్య చట్టం ఉందోటి. అది 1996లో ఏర్పాటు చేయబడింది. ఇందులో సెక్షన్ 2లో క్లాజ్ 1 ప్రకారం వైకల్యంతో బాధపడుతున్న బాలబాలికలందరికీ కూడా ఉచిత నిర్బంధ విద్యను పొందే హక్కు ఉంది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే డిజాబిలిటీ సంబంధించిన బిట్ కనుక. సో ఇక్కడ సమాన అవకాశాలు సంరక్షణ పూర్తి భాగస్వామ్య చట్టం అని 1996లో ఏర్పాటు చేయబడింది. ఓకేనా? అందులో సెక్షన్ 2లో క్లాజ్ 1 ఉంది. వైకల్యంతో బాధపడుతున్న బాలబాలికలందరికీ కూడా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పొందే హక్కు ఉందని అప్పుడే చెప్పారు. తర్వాత అది ఆ పాయింట్ ఇందులో సెక్షన్ 3లో చేర్చారు. అంటే ఫ్రీ అంటే అందరికీ కూడా, సాధారణ పిల్లలు ప్లస్ వికలాంగ పిల్లలు, దివ్యాంగ పిల్లలకు కూడా ఫ్రీ అని ఇక్కడే మనం గుర్తుంచుకోవాలి. 3 ఫర్ ఫ్రీ. నెక్స్ట్ సెక్షన్ 4 చూద్దాం. సెక్షన్ 4 6 నుంచి 14 ఏళ్ల వయసు ఉన్న బాలబాలికలను బడిలో చేరి మధ్యలో మానేస్తే దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం? డ్రాప్ అవుట్ అంటాం. మధ్యలో మానేస్తారనమాట. దీన్ని మనం డ్రాప్ అవుట్ అని పిలుస్తాం. డ్రాప్ అవుట్. ఓకేనా? డ్రాప్ అవుట్ అని పిలుస్తాం. వారికి తగిన వయసులో, అంటే వయసుకి తగిన తరగతిలో చేర్చుకోవాలి. ఈ డ్రాప్ అవుట్ ఎవరైనా అయితే వారిని తీసుకొచ్చి వాడి ఏజ్కి తగ్గ క్లాస్లో చేర్చేయాలన్నమాట. వయసుకి తగిన తరగతిలో చేరిన బాలలు తోటి వారితో సమానంగా ఆ తరగతి వరకు కావాల్సిన సామర్థ్యాలు పొందడానికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. వీటిని మనం రెమెడియల్ బోధన అంటాం. అంటే సపోజ్ బ్రిడ్జ్ కోర్సు ఇలాంటివి నేర్పించాలి అని మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటి? డ్రాప్ అవుట్. డ్రాప్ అవుట్లో ఫస్ట్ లెటర్ ఏంటి? డి. 4ని మనం డీగా గుర్తుంచుకోండి. ఇంగ్లీష్లో 4 అంటే ఏంటి? డి కదా. ఇంగ్లీష్ లెటర్స్ ఆల్ఫాబెట్లో 4 అంటే డి. డి ఫర్ డ్రాప్ అవుట్ అని గుర్తుంచుకోవాలి. డ్రాప్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వయసుకి తగిన తరగతిలో చేర్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి మనం. ఓకేనా? నెక్స్ట్ ప్రత్యేక శిక్షణ వ్యవధి కనీసం 3 నెలల నుంచి 2 ఏళ్ల వరకు కూడా పొడిగించవచ్చు. అంటే వీళ్ళకి, ఈ డ్రాప్ అవుట్ పిల్లలకి 3 నెలల నుంచి 2 ఏళ్ల వరకు పొడిగించవచ్చు. ఇదొక పాయింట్. ఓకేనా? ఇందులో సెక్షన్ 4 ఫర్ డి, డి ఫర్ డ్రాప్ అవుట్. ఓకేనా? డ్రాప్ అవుట్ వాళ్ళకి శిక్షణ ఇవ్వచ్చు. నెక్స్ట్ క్లియర్ కదా? నెక్స్ట్ మనం ఏం నేర్చుకోవాలంటే సెక్షన్ 5 నేర్చుకున్నాం. సెక్షన్ 5 ఎవరైనా పిల్లలు ఏ కారణం చేతనైనా సరే వేరే పాఠశాలకు చేరాలనుకోండి, ఏం కావాలి మనకి? బదిలీ హక్కు ఉంది వాళ్ళకి. ఏ పాఠశాల అయినా ఎప్పుడైనా చేరవచ్చు, వాళ్ళ హక్కు ఉంది. ఇందుకే అప్పుడు ముందు చదివిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు లేదా ఇన్ఛార్జ్ వాళ్ళు ఏమిస్తారు? బదిలీ ధృవీకరణ పత్రం ఇస్తారు. అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ ఇస్తారు. టీసీ, దాన్ని మనం టీసీ, అది ఇవ్వాలి అని చెప్పే సెక్షన్ ఏది అంటే సెక్షన్ 5. ఓకేనా? నెక్స్ట్ బదిలీ ధృవపత్రం లేదు అనే సాకులతో పాఠశాల ప్రవేశాన్ని తిరస్కరించరాదు కూడా. టీసీ ఇవ్వాలి అనేది కూడా ఇక్కడే ఉంది. అలాగే ఆ టీసీ పట్టుకొని ఎక్కడికైనా వెళ్తే చేర్చుకోవాలి. ఒకవేళ టీసీ లేకపోయినా చేర్చుకోవాలి అని చెప్పే సెక్షన్ ఏది అంటే 5. ఓకేనా? 5. నెక్స్ట్ ప్రాథమిక పాఠశాల ఎంతవరకు చదువుతాం? జనరల్గా 1 to 5th వరకు ఉంటుంది. యాక్చువల్ చట్టం ప్రకారం 1 to 8th వరకు ఉంటుంది. 1 to 5th తర్వాత మనం టీసీలు ఇస్తాం. వాడు ఏ క్లాస్కి వెళ్తాడు? 6th వెళ్తాడు. ఓకేనా? సెక్షన్ 5 6వ తరగతిలో చేర్చడానికి టీసీ అని గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 5వ క్లాస్ అయిపోయిన తర్వాత సెక్షన్ 5 5th క్లాస్, సెక్షన్ 5 5th క్లాస్ అయిపోతే 6th క్లాస్ మనం టీసీ ఇస్తాం. అలా గుర్తుపెట్టుకోండి. టీసీ అనేసరికి ఈ పాయింట్లన్నీ గుర్తొచ్చేయాలి. ఓకేనా? అది మన కోడింగ్ లింకింగ్ కూడా. ఓకేనా? రైట్, ఈజీగా గుర్తుంటుంది. ఇప్పటివరకు సెక్షన్ 1 2 3 4 5 గుర్తుంచుకున్నాం. సెక్షన్ 1 2 మనకు తెలిసిందే. ఇక్కడ పేరు, పరిధి, ప్రారంభం. 2లో నిర్వచనాలు, అర్థాలు ఉంటాయి. 3 అనేసరికి ఫ్రీ గుర్తు రావాలి. 4 అనేసరికి డి ఫర్ డ్రాప్ అవుట్ గుర్తు రావాలి. సెక్షన్ 5 అయితే 5th క్లాస్ గుర్తు రావాలి. 5th నుంచి 6thకి బదిలీ కోరాలి, ఆ పత్రం ఇవ్వాలి. నెక్స్ట్ అది లేదని సాకుతోటి మనం కాదు, అదే వేరే పాఠశాల ఎవరైనా సరే తిరస్కరణ చేయరాదు. డైరెక్ట్గా మనం అడ్మిషన్ చేయవచ్చు. అదే ఈ చట్టం చెప్తుంది. ఓకేనా? ఒక ప్రధానోపాధ్యాయుడు ఒక విద్యార్థిని టీసీ లేకపోయినా సరే వయసుకి తగిన తరగతిలో చేర్చాడు, టీసీ లేకపోయినా అని అన్నాడు. ఆ పాయింట్ కానీ వచ్చిందనుకో, ఏ సెక్షన్ ప్రకారం అతను చేర్చుకున్నాడు అంటే సెక్షన్ 5, అది అప్లికేషన్ బిట్. ఓకేనా? ఈ విధంగా వస్తాయి బిట్స్. నెక్స్ట్ చాప్టర్ 3లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే
3 సెక్షన్సే ఉన్నాయి కనుక చాప్టర్ 2లో అయిపోయేవి. నెక్స్ట్ చాప్టర్ 3కి వెళ్దాం. ఇందులో సంబంధిత ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం, తల్లిదండ్రుల బాధ్యతలు. చూడండి 3లో ముగ్గురు ఇంపార్టెంట్ వ్యక్తులు ఉన్నారు, అలా గుర్తుపెట్టుకోండి. చాప్టర్ 3లో ముగ్గురు ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటారు. ఎవరెవరు? సంబంధిత ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం, తల్లిదండ్రులు. ఓకేనా? ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 3 అనేసరికి 3 మల్టిపుల్ 6. 6 నుంచి మనం ఎన్ని చెప్పాం? 6 6 అంటే 6 సెక్షన్స్ ఉంటాయంటే 11 వరకు ఉంటాయి. 6 నుంచి 11 వరకు ఉంటాయి సెక్షన్స్. 6 నుంచి 11 వరకు అంటే 6 సెక్షన్లు. ఓకేనా? 6 + 5 11, 6ది 1, మొత్తం 6 సెక్షన్స్ ఉంటాయి. 3లో 6 సెక్షన్స్ ఉంటాయి. ఓకేనా? ఒక్కొక్కరికి 2 అని గుర్తుపెట్టుకోండి, జస్ట్ కోడింగ్ కోసమే. ఈ సెక్షన్ 6 గురించి ఫస్ట్ మాట్లాడదాం. 6. ఓకేనా? 6ని ఎలా రాస్తాం? 3 + 3. ఓకేనా? 3 + 3 రాయండి. సెక్షన్ని మనం 3 + 3 రాద్దాం. 3 + 3 ఎంత? 6 అవుతుంది. దీని నుంచి మనం చిన్న కోడ్ ద్వారా దీన్ని గుర్తుంచుకుందాం. చట్టం అమల్లోకి వచ్చిన 3 సంవత్సరాలలో, చూడండి ఈ ఆర్టీఏ యాక్ట్ ఉంది కదా, ఈ ఎడ్యుకేషన్ చట్టం 3 సంవత్సరాలలో అమల్లోకి వచ్చిన 3 సంవత్సరాల్లో అంటే 2010 ఏప్రిల్ 1 నుంచి 3 సంవత్సరాలు స్టార్టింగ్ లెక్క పెట్టుకోండి. సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన పరిసర ప్రాంతాల్లో బడి లేకపోతే బడిని స్థాపించాలి. ఓకేనా? 3 ఇయర్స్లో ఏవైనా స్కూల్స్ లేదనుకోండి, సిఫార్సు చేసిన పరిసర ప్రాంతాల్లో స్కూల్ లేదనుకోండి, స్కూల్ స్థాపించాలి ఫస్ట్. ఓకేనా? స్థాపించాలి. ఎవరు స్థాపించాలి అంటే రాష్ట్ర ప్రభుత్వము. ఎస్. ఓకేనా? రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్, 1 కిలోమీటర్ పరిధిలో 1 నుంచి 5 తరగతుల వారికి ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయాలి. ఓకేనా? 1 కిలోమీటర్ పరిధిలో 1 నుంచి 5, అలాగే 3 కిలోమీటర్ పరిధిలో 6 నుంచి 8 క్లాసుల వారి కోసం ప్రాథమిక యూపీ స్కూల్స్ అన్నమాట స్థాపించాలి. అలాగే తీవ్రమైన వైకల్యంతో బాధపడిన వారికి రవాణా సౌకర్యం వీలు కాని పక్షంలో ఇంటి వద్దనే విద్యను అందించాలి. ఇదే మన హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్. ఓకేనా? వైకల్యంతో బాధపడిన వాళ్ళ కోసం హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది చెప్పాలి అని ఏ సెక్షన్ చెబుతుంది అంటే 6. సెక్షన్ 6. ఇక్కడ మన సెక్షన్ 6 అనేసరికి 3 + 3 గుర్తుకు రావాలి. అలాగే 6 అని కూడా గుర్తుపెట్టుకోండి. 6 ఫర్ SIX. 6 ఫర్ ఈ 6 అనేది స్టేట్ గవర్నమెంట్, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. 6 ఫర్ స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్లో ఈ 6 సెక్షన్లు ఉన్నాయి. ఈ 6 సెక్షన్ సంబంధించిన బాధ్యత ఎవరిది? స్టేట్ గవర్నమెంట్దే. ఇందులో ఏంటి ఆ బాధ్యతలు అంటే, ఒకటోది 3 సంవత్సరాలలో చట్టం అమల్లోకి వచ్చిన 3 సంవత్సరాల్లో ఏం పెట్టాలి? స్కూల్స్ అనేది స్థాపించాలి. ఎక్కడెక్కడ పెట్టాలి అంటే 1 నుండి 5 తరగతి వారి కోసం 1 కిలోమీటర్ పరిధిలో, అలాగే యూపీ స్కూల్స్ 3 కిలోమీటర్ పరిధిలో 6 నుంచి 8 తరగతి పిల్లల వారి కోసం యూపీ స్కూల్స్ స్థాపించాలి. అలాగే మూడవది ఏంటి? తీవ్రమైన వైకల్యంతో బాధపడిన వాళ్ళకి అలాగే రవాణా సౌకర్యం వీలు కాని పక్షంలో ఇంటి వద్దనే విద్యను అందించాలి. హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ఎక్కడ అంటే సెక్షన్ 6. నెక్స్ట్ సెక్షన్ 7కి చూద్దాం. 6 అనేసరికి ఈ పాయింట్లన్నీ గుర్తు రావాలి. సెక్షన్ 7. ఓకేనా? 7 అనేసరికి ఏం గుర్తు రావాలి అంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమానంగా ఉంటుంది. ఏంటి బాధ్యత? ఓకేనా? ఏం బాధ్యత? చట్టంలోని అంశాలు అమలు చేయడానికి కొంత నిధులు ఉండాలి. నిధులు ఉండాలా లేదా? నిధులు ఉండాలి. సో అందువల్ల ఈ నిధులను సమకూర్చే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమానంగా ఉంటుంది. 50-50% ఉంటుంది, లేదా కొంత వాటా అనేది తగ్గించవచ్చు, పెంచవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉంటుంది అంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా 65-35% ఉంటాయి. 65:35% ఉంటుంది. మరి ఈశాన్య రాష్ట్రాలు, ప్రత్యేక హోదా గల రాష్ట్రాలు, దానికి సంబంధించిన వాటా 90:10 ఉంటుంది. 90:10. ఇక 90 అనేసరికి కేంద్ర ప్రభుత్వం, 10 అనేసరికి రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఈశాన్య రాష్ట్రాలు మరియు ప్రత్యేక హోదా రాష్ట్రం. అప్పటికి ఏముంది? జమ్మూ కాశ్మీర్. ఓకే, వాళ్ళకి మాత్రం 90:10. ఈశాన్య రాష్ట్రాల యొక్క వాటా ఎంత అని అడిగాడు ఒకసారి. 90:10. అదే ఆంధ్రప్రదేశ్కి 65:35. ఇక్కడ మనం సెక్షన్ 7 అనేసరికి ఇవన్నీ గుర్తు రావాలి. ఇంకొక పాయింట్ ఉంది ఏంటి? ఈ నిధులు అందే రూపం ఏంటంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్. గ్రాంట్ ఇన్ ఎయిడ్. ఓకేనా? గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే గ్రాంట్స్కి సంబంధించింది. గ్రాంట్ అంటే జీ అంటే ఏంటి? 7. బాగా గుర్తుపెట్టుకోండి. 7 అనేసరికి జీ గుర్తు రావాలి. G7 కదా, G7 నెంబరు 7. G7 అనేసరికి గ్రాంట్స్ ఎవరికి సమకూర్చుకోవాలి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇద్దరికి సమానంగా బాధ్యత ఉంటుంది, కానీ పర్సంటేజ్లు కొంచెం తేడా ఉంటాయి, రేషియో మాత్రం కొంచెం తేడా ఉంటుంది. ఓకేనా? G7 గ్రాంట్ ఇన్ 7 బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే 7ని మనం సాంస్క్రిట్ సప్త అంటే 7. సప్త నిధులు విడుదల చేయాలి, సమకూర్చుకోవాలి, అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు.
7 మనం సప్త అనేసరికి సప్త నిధులు సమకూర్చుకోవడం, అలా గుర్తుపెట్టుకోవాలి. మిగతా పాయింట్స్ అన్ని కూడా ఈజీగా గుర్తొచ్చేస్తాయి. లేదా G7 గ్రాంటింగ్ ఎయిడ్ రూపంలో, G7 గ్రాంటింగ్ ఎయిడ్ రూపంలో నిధులని అందించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నాయి. నెక్స్ట్ సెక్షన్ 8 సంబంధించిన ప్రభుత్వం యొక్క బాధ్యతలు. ఫస్ట్ది 8వది చూడండి. 8వది ఏంటి? 8 ఫర్ సంబంధించిన ప్రభుత్వం. 8 అంటే ఏంటి? బాలలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. ఇది ఎవరి బాధ్యత? సంబంధించిన ప్రభుత్వం. మన రాష్ట్రంలో ఎవరిది? స్టేట్ గవర్నమెంట్. 8 స్టేట్ ఎవరి స్టేట్ లో వాళ్ళది బాధ్యత. ఎవరి స్టేట్ లో వాళ్ళు 8 స్టేట్ అలా గుర్తుపెట్టుకోండి. 8 స్టేట్. ఓకేనా? పాఠశాలకు మౌలిక సదుపాయాలు కూడా అందించిన బాధ్యత సంబంధిత ప్రభుత్వమే. ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు సంబంధిత ప్రభుత్వమే ఇవ్వాలి. బడి అనేది అందుబాటులో ఉండాలి, యాక్సెసిబుల్ గా ఉండాలి అనేది కూడా స్టేట్ గవర్నమెంట్ యొక్క బాధ్యతే. 8 స్టేట్. నెక్స్ట్ సెక్షన్ 6 లో అంశాలు అమలు చేసే బాధ్యత ఇదే. 6వ అంశం సెక్షన్ 6 ఫర్ స్టేట్ గుర్తుపెట్టుకోమన్నాను. ఆ బాధ్యత కూడా స్టేట్ గవర్నమెంట్దే అనేది, సంబంధిత ప్రభుత్వమదే అనేది ఇక్కడ మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ సెక్షన్ 9 జనరల్గా 9 ఇంగ్లీష్లో ఏమంటాం? ఐ అంటే 9 అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకోండి. 0 నుంచి 14 సంవత్సరంలో పిల్లల రికార్డు నిర్వహణ చాలా ఇంపార్టెంట్. ఈ ఎవరు నిర్వహించాలంటే పంచాయతీ వాళ్ళు, మున్సిపాలిటీ స్థాయిలో మున్సిపాలిటీ వాళ్ళు నిర్వహించాలి. ఇవి ఏంటంటే ఇక్కడ 6 to 14 కాదు, ఇక్కడ 0 to 14 ఇయర్స్ పిల్లల రికార్డు, వాళ్ళ పేరు, తల్లిదండ్రులు, ఎక్కడ నివసిస్తున్నారు, ఇవన్నీ కూడా రికార్డు చేసే బాధ్యత పుట్టినప్పటి నుంచి ఎవరు నిర్వహించాలి అంటే మున్సిపాలిటీలు, పంచాయతీలు. ఈ రికార్డు నిర్వహించాలని చెప్పే బాధ్యత, ఆ నిర్వహాలి అని చెప్పే బాధ్యత ఏ సెక్షన్ లో చెబుతుందంటే 9. ఓకేనా? 9 ఫర్ నెక్స్ట్ బడి తీరు పర్యవేక్షణ చేయాలి అనేది కూడా చెప్పే సెక్షన్ 9I. ఐ ఫర్ ఇన్స్పెక్షన్ గుర్తుపెట్టుకోండి. ఈ రికార్డుల్ని, తర్వాత బడి తీరుని పర్యవేక్షణ లేదా పర్యవేక్షించే హక్కు ఉంది, పర్యవేక్షించాలి అని చెప్పింది 9. ఐ ఫర్ ఇన్స్పెక్షన్ గుర్తుపెట్టుకోండి. ఐ ఫర్ ఇన్స్పెక్షన్. 9 అంటే ఐ ఫర్ ఇన్స్పెక్షన్. 1, 2, 3 సార్లు చదివిస్తే మీకు ఈజీగా గుర్తుంది. ఈ పంచాయతీ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు రికార్డులు మెన్షన్ చేయాలి, అలాగే మెయింటైన్ చేయాలి. వాటిని తనిఖీ కూడా చేసే బాధ్యత. తనిఖీ అంటే ఏంటి? పర్యవేక్షణ. ఇన్స్పెక్షన్. ఓకే, ఇన్స్పెక్షన్ అంటే 9. ఐ ఫర్ 9. ఓకేనా? నెక్స్ట్ సెక్షన్ 10 స్థానిక ప్రభుత్వ బాధ్యతలు. సెక్షన్ 10 స్థానిక ప్రభుత్వ బాధ్యతలు. లోకల్ గవర్నమెంట్ అనమాట. ఓకేనా? లోకల్ గవర్నమెంట్ 6 నుంచి 14 సంవత్సరాలు ఉన్న బాలలను పరిసర ప్రాంతంలోని ప్రాథమిక విద్యలో చేర్పించడం ఎవరిది బాధ్యత? స్థానిక ప్రభుత్వ బాధ్యత. అంటే ఎవరైనా సరే 6 నుంచి 14 సంవత్సరాలు ఉన్న పిల్లలు బయట తిరుగుతున్నారు అనుకో, వాళ్ళని చేర్పించే బాధ్యత స్థానిక ప్రభుత్వందే అని చెప్పే సెక్షన్ ఏదంటే 10th సెక్షన్. ప్రతి తల్లి తండ్రి సంరక్షణ బాధ్యత. ఓకేనా? తల్లిది, తండ్రిది, లేదా ఎవరైతే సంరక్షిస్తున్నారో వాళ్ళ బాధ్యత అని చెప్పే సెక్షన్ ఏదంటే 10 అంటే చెప్పులు మనకి ఏం గుర్తొస్తుంది? December 10 హక్కులు చట్టాలు ఇవన్నీ గుర్తొస్తాయి 10 అనేసరికి. ఓకేనా? 10 ఫర్ 10th క్లాస్ వరకు చదివించే బాధ్యత ప్రతి ఒక్కరిది గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుంచుకోండి. 6 నుంచి 14 సంవత్సరాల బాలను పరిసర ప్రాంతంలో తిరగనివ్వకుండా ప్రాథమిక విద్యలో చేర్పించే హక్కు ప్రతి తల్లి తండ్రి సంరక్షణ యొక్క బాధ్యత స్థానిక ప్రభుత్వం యొక్క బాధ్యత. ఓకేనా? లోకల్ గవర్నమెంట్ యొక్క బాధ్యత. అందులో ఎవరెవరు ఉంటారు? వీళ్ళు కూడా ఉంటారు, తల్లి తండ్రి సంరక్షకులు కూడా ఉంటారు. ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. ఓకేనా? 10th క్లాస్ వరకు చదివించే బాధ్యత. అలాగే మనకి విధుల్లో ఉన్నది. విధుల్లో తల్లిదండ్రుల యొక్క బాధ్యత అని రాజ్యాంగంలో విధులు ఉంటాయి కదా, ఆ విధుల్లో 51A లో 2K ఇది గుర్తుపెట్టుకోండి. 51Aలో సెకండ్లో K అనేది విధుల్లో వస్తుంది. అది రాజ్యాంగంలో ఉంది. ఈ పాయింట్ ఇది కూడా అడిగాడు, చాలాసార్లు అడిగాడు. తల్లిదండ్రుల యొక్క బాధ్యత అని చెప్పే ఆర్టికల్ ఏది? 51A 2K. AK అని గుర్తుపెట్టుకోండి. AK-47 గుర్తుపెట్టుకోండి, లేదంటే AK-47తో కాల్ చేస్తారు అని గుర్తుపెట్టుకోండి. మీకు ఈజీగా గుర్తొస్తాయి. K అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెక్షన్ 11 11 కదా మనం రాసుకుంటాం. 11 అనేసరికి 11 గుర్తు రావాలి. ఓకేనా? 11 అంటే 3 ఏళ్ల నుంచి బాలలకు 6 ఏళ్ళు వచ్చే వరకు, అంటే 3 to 6 years వరకు ప్రాథమిక విద్యకు సంసిద్ధులుగా చేయడానికి గాను ఉచిత పూర్వ ప్రాథమిక విద్య సంబంధించిన ప్రభుత్వం అందజేయాలి. చాలా ఇంపార్టెంట్ 11. ఓకేనా? 11 ఎలా రాస్తాం? ELEVEN 11 రాస్తాం. 11లో ఎలిమెంటరీ విద్య ఉంది. 11లో ఎలిమెంటరీ, ELE అంటే ఎలిమెంటరీ విద్య.